సో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఫ్రెండ్స్ మనకి ఒక సంక్రాంతి బ్యానర్ మీ కళ్ళ ముందే చేసి చూపిస్తాను నేను ఎటువంటి ఆలోచించకుండా. సో నేను మన పెట్టాను అనమాట పేడ్ వర్క్స్ కోసం. అవి అయితే పేడ్ వర్క్స్ అనమాట. అవి మీకు అంటే యూట్యూబ్లో అయితే పెట్టను. అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే నేను పిఎన్ చేస్తాను. సపోజ్ దానికి ఒక ఫాంట్ కూడా కోడ్ ఇస్తాను అనమాట. డబల్ వస్తుంది మ్యాటర్ అనేది. దాన్ని మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని దాని ఫాంట్లో అయితే కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో దానికి ఈజీగా వాడుకోవచ్చు అనమాట మీరైతే. సో ఎంఎస్ఓడి గేమ్ లేకుండా వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంక్రాంతి బ్యానర్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసిన తర్వాత, సో ఫ్రెండ్స్ నేను వీడియోస్కి వచ్చే దగ్గర 2 weeks అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే క్రిస్మస్ ఊరికి వెళ్ళాను, అందుకని చెప్పి చేయలేకపోతున్నాను ఈ వీడియోస్ అనేది. సో ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా రోజు వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తానంటే నేను నేచర్ బ్యాక్గ్రౌండ్స్ అని కొడుతున్నాను చూడండి. నేచర్ హెచ్డి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ సరే హెచ్డి వాల్ పేపర్ సరే ఏదైతే తీసుకోండి. మనకి ఏంటంటే ఈ టైప్ వస్తాయి అనమాట. సో దీంట్లో మనకు కళ్ళు అనేది ఒక 80% 70% మూస్తే మనకు తెలిసిపోద్ది అనమాట. అంటే ఈ విధంగా అయితే వస్తుందని. సపోజ్ నాకు ఇది నచ్చింది అనిపించింది అనుకోండి, దీని ఏం చేస్తానంటే దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసాను. వచ్చిన తర్వాత స్నాప్చాట్ ఓపెన్ చేసుకున్నానండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మన ప్లస్ బటన్ గాలికి అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి టూల్స్ అని ఆపేస్తుంది. టూల్స్లో క్రాప్లోకి వెళ్తానండి. క్రాప్లోకి వెళ్ళిన తర్వాత సో ఫ్రెండ్స్ నేనైతే ఇవేమి ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ జస్ట్ ఒక ఎడిటింగ్ పర్పస్ కోసం మాత్రమే. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను పిఎన్జీలు కూడా నేనైతే సేల్కి అయితే పెట్టాను, మీరు చూసుకోవచ్చు. నేను నా పిఎన్జీలు అయితే అమ్ముతున్నానని ఒక వీడియోగా చేశాను. సో దాంట్లో చూసుకోండి, డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉన్నాయి. సో తర్వాత వచ్చేసరికి నేను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి లెన్స్ బ్లర్ కనిపిస్తుందండి. లెన్స్ బ్లర్లో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకున్న తర్వాత సో చూడండి 2 ఫింగర్స్ ఇలా చేత్తో అంటే వచ్చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇది ఏం చేస్తానంటే 0 పెట్టుకోండి, వెనక్కి అనుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఇటు పక్క అనుకోవాలి. అనుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా ఇటు పక్క అనుకుంటున్నాను. సో చూస్తున్నాను. సో నాకైతే వద్దనిపిస్తుంది. మనం తర్వాత చేసుకుందాం, కావాలంటే తర్వాత చేసుకుందాము. తర్వాత బ్లర్ అనేది ఇంకా మీకు ఎంతకాలం చూసుకొని పెట్టుకోండి. నాకైతే ఇక్కడ పెట్టుకున్నాకున్నాను, ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. సో నాకైతే సరిపోయింది అని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో సరిపోతే మళ్ళీ ఇంకోసారి చూసుకొని మనం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్లర్ అనేది అది మన ఇష్టం అనమాట, మన ఎడిటింగ్లో ఉంటుంది అనమాట. సో నాకు సరిపోయింది. పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనైతే టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత సో నేనైతే బ్యాక్ వచ్చేసినానండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాను. సో వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ టైప్ చేసుకోవాలండి. ఇంగ్లీష్ తో తెలుగు ట్రాన్స్లేషన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సంక్రాంతి అని కొడుతున్నానండి. చూడండి, సంక్రాంతి అని కొట్టితే మనకి ఇక్కడ తెలుగులో అయితే వస్తుంది అనమాట. దీనైతే కాపీ చేసుకున్నానండి. కాపీ చేసుకుంటే చూడండి, కాపీ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్టర్లోకి అయితే వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాటర్ అయితే మనం తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి 6లో అనేది ఎక్కువ ఉండవు అనమాట. 6లో అయితే ఎక్కువ ఉండవు, అన్ని ప్రగతి ఇవే ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఇది మనం తమ్ముళ్ళకి అయితే 6 అయితే వాడుకోవచ్చు. కానీ మనం చేసేది ఏంటంటే ఫెస్టివల్ బ్యానర్ కాబట్టి కొంచెం అందంగా కనిపించడం కోసం మనం 7 అయితే వాడుకుంటాము. తర్వాత వచ్చేసరికి నేనైతే సెలెక్ట్ ఆల్ కొట్టుకొని కాపీ చేసుకున్నానండి. కాపీ చేసుకున్న తర్వాత సో నేనైతే ఎంఎస్ వర్డ్లోకి అయితే వెళ్తున్నానండి. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మ్యాటర్లోకి అయితే వెళ్తున్నాను. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్లోకి వెళ్తున్నాను. దీనైతే డిలీట్ చేసుకున్న తర్వాత ఈ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా మనకి ఒక సిమెంట్ కలర్ లాగా అయితే వస్తుంది అనమాట. దీని మీద ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ బటన్ మీద నక్కిన తర్వాత అప్పుడు మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టచ్ చేస్తే మనకి ఏంటంటే ఒక సెలెక్ట్ ఆల్ కనిపిస్తుంది. సెలెక్ట్ ఆల్ కొట్టుకున్న తర్వాత కాపీ బటన్ ఉంటుంది కత్తెర సింబల్ పక్కన, దాన్ని కొట్టేసుకుంటే మనకి ఈ టైప్ అయితే బాక్స్ అయితే వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకంతా అయిపోయినట్టే. మీరు ఏం చేస్తారంటే మనం ఎడిటింగ్లోకి అయితే వెళ్తాము. సో నాకైతే 1:1 సరిపోతుంది అనిపిస్తుంది. సో 1:1 చేద్దాం ఎడిటింగ్ అంతా ఈరోజు. సో ప్లస్ బటన్ గెలిచి చూస్తున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడిట్ చేసి పెట్టుకున్న బ్యాగ్ అయితే తీసుకోవాలి కదా, తీసుకున్నాను చూడండి. తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే మనకి ఎంత కావాలి చూసుకున్నానండి. సో నాకైతే ఇలా సరిపోయింది అనిపించింది. దీనైతే ఇలా పెద్ద చేసుకున్నాను. చూడండి ఎంత ఇడికి వచ్చిందో. సో దీనికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ చేయలేకుంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసరికి
ఇవన్నీ చూసుకొని మనం చూసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. చూడండి కొంచెం ఈ బ్రైట్నెస్ కానీ ఇవన్నీ చూసుకొని మనం తగ్గట్టు మనం చేసుకున్న తర్వాత చూడండి టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని తోరణాలు యాడ్ చేసుకోవాలండి. తోరణాలు కూడా మనకి దొరుకుతాయి. సో మనకి నేను చాలా వీడియోలకు ఇచ్చాను, మళ్ళీ ఇవ్వడం లేదు, నేనైతే ఇవ్వడం లేదు. మీకు చాలా వీడియోస్ ఒక ఇచ్చాను, ఆ వీడియోస్లో ఉన్నాయి వాడుకోండి. తర్వాత వచ్చరికి ఇలా వచ్చిన తర్వాత మనకైతే తోరణం పెట్టుకున్నాము, తయారు తోరణం కూడా పెట్టేసుకున్నాము. మీకు మనకి లాస్ట్ వీడియోస్ ఒక ఇచ్చాను, చూడండి ఒకసారి, చూసుకోండి ఒకసారి, ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి సంక్రాంతిగా గురించి ఏదైతే మనకి గూగుల్లో దొరుకుతాయండి. నేను సపరేట్గా ఇవ్వక్కర్లేదు, సపరేట్గా నేను ఇదే ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీకు గూగుల్లో దొరుకుతాయి, చూసుకోండి ఒకసారి. సో నేనైతే ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత సో దీన్ని మధ్యలో పెట్టుకోండి, మధ్యలోకి రావాలి చూసుకోండి. తర్వాత వచ్చేసరికి నేను లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మనకి షేప్స్ నాకు కనిపిస్తుంది కదా, షేప్స్లోకి వెళ్తున్నాను. సో షేప్స్ వచ్చేసరికి వైట్ కలర్ ఇది రౌండ్ షేప్ తీసుకోండి. రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత దీంట్లోకి వెళ్తానండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక మనకి బ్లాక్ నోట్ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. సో మనకి ఇక్కడ వైట్ కలర్ మీద టచ్ చేసి కలర్ మీద టచ్ చేసుకున్నాను. దీనైతే 0 పెట్టుకున్నాను, వైట్ కలర్ అనేది పెట్టుకున్న తర్వాత బ్లాక్ కలర్ అనేది వైట్ కలర్ చేసుకోండి. మనకి టిక్ మార్క్ ఇచ్చుకోండి. వచ్చుకున్న తర్వాత మనకి ఎంతగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఉంటుంది, దీన్ని పైకి అనుకుంటే మనకి ఇక్కడ తగ్గుతుందన్నమాట, ఒక సన్ టైప్ వస్తుందన్నమాట. టిక్ మార్క్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే మనకి ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్న తర్వాత సో దీనికి లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మనం పేంజ్ కాడికి కింద పంపించుకున్న తర్వాత దీని అయితే మధ్యలో పెట్టుకోండి, చూసుకొని దాని దగ్గర పెట్టుకొని ఇలా చేసుకున్నాను. నేనైతే కొంచెం ఇలా పెట్టుకున్నాను. మనకి మధ్యలో ఖచ్చితంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీని కలర్ అనేది ఒకవేళ మార్చుకోలేకుంటారా లేదంటే ఇలాగే ఉంచుకోలేకుంటున్నారా, అది మీ ఇష్టంలో ఉంటుంది అనమాట. సో మనకి చాలా కలర్స్ ఉంటాయి కదా, మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇదే కలర్ పెట్టాలని రూల్ ఏం లేదు. సో నచ్చిన కలర్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే నాకైతే ఏదైనా పర్లేదు, మనం వైట్ కలర్ పెట్టుకుందాంలేండి. వైట్ కలరే బాగుంది అనిపించింది. వైట్ కలర్లో కానీ ఏదన్నా కొంచెం సన్ టైప్ తీసుకుందాం అనుకున్నాను. సన్ టైప్ అయితే ఇది ఓకే, నాకు బాగా నచ్చింది. దీన్ని తీసుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాం. లాక్ వేసుకున్న తర్వాత చూడండి నేను ఏం ఆలోచించకుండా చేసేస్తున్నాను. ఎడిటింగ్ అనేది మీ కళ్ళ ముందు చేసేస్తున్నాను కదా, చూసారు కదా. సో తర్వాత వచ్చరికి దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకు న్యూ టెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. దీన్ని ఏం చేస్తానంటే డిలీట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మనం కాపీ చేసి పెట్టుకున్నాం కదా మ్యాటర్ అనేది, ఆ మ్యాటర్ అయితే పేస్ట్ చేసుకున్నానండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తాయి అన్నమాట, డబల్. ఒకవేళ నా అక్కడ పిఎన్జీ ప్యాక్స్ అంటే సంక్రాంతి పిఎన్జీ ప్యాక్స్ పర్చేస్ చేస్తే అది బ్యానర్ ప్యాక్ మనం పెట్టాం కదా రెడీ అని ఫర్ సెల్ పెట్టేసాను, దానికి పర్చేస్ చేసి మీకు ఈ బాక్స్ ఇస్తాను. అప్పుడు మీకు ఏమైందంటే ఇలా యాడ్ ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉన్న అను ఫాంట్లో ఏదో ఫాంట్ ఇట్లా యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి. సపోజ్ నేను యాడ్ చేసుకున్నట్టు ఇలా యాడ్ చేసుకుంటే మీకైతే ఫాంట్ అనేది యాడ్ అయిపోతుందండి. సో మీకు ఇంకా దాన్ని ఎడిటింగ్ ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి. సో ఇది చూడండి నాకు వచ్చేసింది, ఇక్కడ సంక్రాంతిని వచ్చేసింది. సంక్రాంతి వచ్చేసిన తర్వాత నేను ఏం చేయాలనుకున్నానంటే సో ఇది కాదు, నేను కొంచెం మంచిగా రిలేటివ్గా కొంచెం చూడడానికి కూడా మంచిగా అనిపించేది ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను. ఆ ఫాంట్ ఏంటంటే ఇది కాదు అమృతగా వద్దు. సో ఇది కాదు, చూడటానికి కూడా మంచిగా అనిపించాలి నాకైతే. అలాంటి ఫాంట్ తీసుకున్నాను చూడండి. అన్నీ బాగానే ఉంటాయి అను ఫాంట్లు అయితే, కానీ మనకి నచ్చింది ఒక రియాలిటీ చూడటానికి కూడా మంచి లుక్లో కనిపించేది లాగా తీసుకుందామనుకున్నాను. చూడండి మనకి ఇప్పుడు అను 7 అయితే ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, అదే మనకి అను 6లో ఏంటంటే కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి నేను ఇది తీసుకోవడం జరిగింది, ఓకేనా. త్రిపుర వద్దు, వైభవ్ వద్దు, వైభవ్ చేసుకుందాము. మనకి ఈ టైప్లో వచ్చింది కదా చూడండి, సంక్రాంతిని వచ్చింది. నాకేంటంటే దీంట్లో రంగులు రావాలనుకున్నాం, మీరు చూసే ఉంటారు రంగులుగా వస్తాయి. ఇక్కడ సాకు ఒక రంగు, జీరో ఒక రంగు, కాకు ఒక రంగు, ఇలా వస్తాయి అన్నమాట. మీరు ఒకటే ఆలోచించాలి, మీరు ఏం కలర్ చేస్తున్నారు దాన్ని మొత్తం తీసుకుంటే డార్క్ తీసుకోండి, లేదంటే వైట్ తీసుకోండి. ఇట్లా తీసుకుంటేనే మంచిగా కనిపించడం కదా అవకాశం అన్నమాట. చూడండి నేనైతే దీంట్లో ఫస్ట్ దానికి 2 బాక్స్ పెట్టుకున్నాను, డార్క్ రెడ్ పెట్టుకున్నాను. మళ్ళీ 2 బాక్సులు లీవ్ చేసి ఈసారి ఏదైనా పింక్ తీసుకున్నాను. ఈసారి మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ 3 బాక్సులు లీవ్ చేసి, 3 కాదు ఇది
చూడండి నేనైతే రకరకాలుగా పెట్టుకున్నానండి రంగులు అనేది. ఇప్పుడు మిగతా ఈ రెండే ఉన్నాయి లాస్ట్లో, ఆ రెండు కూడా ఫస్ట్ దీనికి ఏం చేస్తానంటే తీకి ఒకసారి కొద్ది పెట్టుకున్నాను. మళ్ళీ లాస్ట్ నుంచి ఒకటో దానికి చూడండి, లాస్ట్ నుంచి ఇది దీనికి ఈ కలర్ తీసుకున్నాను. మనకి ఏంటంటే చూడటానికి ఒక అద్భుతంగా కనిపించాలి, చూడటానికి కూడా వాళ్ళు మళ్ళీ మన కస్టమర్లు మళ్ళీ రావాలి, అలా తీసుకోవాలన్నమాట. చూడండి నేను మళ్ళీ 1-2 సార్లు 1-10 సార్లు తీసుకున్నానండి. నేనైతే డార్క్ గ్రీన్ అయితే తీసుకున్నాను. మీరు అడగవచ్చు బ్రో దాంట్లో కలిసిపోయింది కదా బ్రో అని. కలిసిపోయింది. మనకు కావాల్సింది ఏంటంటే ఒక లుక్ ఫుల్గా కనిపించడం కోసం మనం ఎట్లా చేసినా కానీ మంచిగా కనిపించాలి. తర్వాత వచ్చరికి ఒపాసిటీ అనేది 30%, బ్లర్ అనేది 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% తీసుకున్నాను. ఏంటంటే షాడో అనమాట. ఇప్పుడు ఇన్నర్ షాడో కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్నర్ షాడో వచ్చేసరికి చూడండి, మనం ఇక్కడ తీసుకొని దీన్ని తగ్గించుకున్నానండి. నేను తగ్గించుకున్నాను. తగ్గించుకున్న తర్వాత బ్లర్ అనేది 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% యాక్సిడెంట్గా తీసుకోండి. అప్పుడు మనకి ఏంటంటే ఒక లుక్ ఫుల్గా ఇట్లా నీట్గా కనిపించడం కోసం ఒక వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంత నీట్గా వచ్చింది చూశారు కదా. సో ఇలా తీసుకున్న తర్వాత దీనైతే ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత నేను ఇంకా యాడ్ చేయలేదు. నేనైతే యాడ్ చేయలేకున్నాను. కానీ నాకు ఎందుకు అంటే కింద మ్యాటర్ ఇంకా ఉంటుంది, భోగి పళ్ళు అది చాలా ఉంటుంది అన్నమాట. నేను యాడ్ చేయకుండా సింపుల్గా చేయడానికి అయితే అవకాశం అనమాట. చూడండి ఇక్కడ మనకి కొంచెం ఇలా వచ్చిందనమాట. చూడండి, సో నాకు ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇంకా ఎక్కడైతే మీకు మీ కుటుంబ సభ్యులు కూడా రాలనుకున్నాను, కానీ నేను ఇప్పుడైతే రావట్లేదు. ఎందుకంటే మనకి మామూలుగా మీకు చూపిస్తాను అంతే, మీకు ఎట్లా చూపించడానికి చేసినా కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ మీరు అడగవచ్చు హ్యాపీ బర్త్డే ఎందుకు రాసినారు బ్రో అని. మనకేంటంటే శుభాకాంక్షలు అనేది ఇక్కడ సరి రాదనమాట. మనం ఎంత నీట్గా రాసినా కానీ శుభాకాంక్షల పేరు అనేది నీట్గా తప్పులుగా వస్తుంది అన్నమాట. శుభాకాంక్షలు అని వస్తాయి అన్నమాట. ఎందుకంటే తప్పులుగా వస్తాయి దీంట్లో. సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఈ విధంగా అయితే ఆలోచించాలి. నేనైతే అనేక ఫాంట్లో ఒక ఫాంట్ అయితే తీసుకున్న తర్వాత దీనికైతే ఒక ఇట్లాంటి కలర్ తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఇట్లా మంచిగా ఉండేది తీసుకుందాం అనుకున్నాను. ఇది వద్దు, దీనికి కూడా ఒక మంచి కలర్ అయితే తీసుకుందాం అనుకున్నాను. మంచి కలర్ అంటే ఇంకేముంటాయి, తీసుకుంటే అన్నీ మనం వాడిన కలర్లే దీంట్లో వాడుతున్నాము. అందుకని చెప్పి బ్లాక్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి స్టోక్ అనేది 9 ఇచ్చాను. 9 ఇచ్చిన తర్వాత షాడో అనేది ఇది 30, బ్లర్ అనేది 0%, ఇది 5%, వై అనేది 4% తీసుకొని ఇన్నర్ షాడో కూడా దీన్ని తీసుకుందాం అనుకున్నాను. తీసుకున్న తర్వాత దీని 0, ఇది ఇందాక సేమ్ యాస్టీస్గానే. సో అన్నిటికి ఒకేలా తీసుకోవాలండి. ఇప్పుడు చూడడానికి కూడా ఒకే లుక్లో కనిపించడం కోసం అవకాశం ఉందన్నమాట. లేదు నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అనుకుంటే అది మీ ఇష్టం అన్నమాట, నేను చేసేదే కాదు. సో నీట్గా చేసుకోవాలండి. ఒకసారికి 2 సార్లు చూసుకొని తీసుకునేటట్టుగా ఉండాలి. నాకెందుకు ఇది తీసుకున్నాను. సో చూడండి, బ్రౌన్ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని చిన్న చేసి పెట్టుకున్నాను. మనకి ఈ టైప్ వచ్చిందనమాట. సో చూడండి, మనకి ఇంకా చేసుకోవాలి. నేనైతే కొంచెం టైం చేయలేకపోతున్నాను. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మన ఫోటో అనేది యాడ్ చేసుకోవాలండి. సో మన ఫోటో అయితే యాడ్ చేసుకుందాము. సో మన ఫోటో వచ్చేసరికి ఏదైనా మంచి ఫోటో తీసుకోవాలి. నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నా. కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఫోటో యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఏ ఫోటో యాడ్ చేస్తే మంచిగా ఉంటుందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూద్దాం ఇదైతే. సో దీనైతే ఇలా అనుకున్న తర్వాత దీనైతే ఇది సరిపోలేదు, నాకైతే ఎందుకు సరిపోలేదు చూసారు కదా. సో ఇట్లాది మనకి ఇదే పిక్స్ అట్లా చేసింది ఉంటుంది కదా, పిక్స్ అట్లా చేసింది చూద్దాం ఒకసారి. సో పిక్స్ అట్లా చేసింది అయితే ఉన్నాయి అనమాట మన దగ్గర. సో పిక్స్ అట్లా చేసింది అయితే కొంచెం ఇలా చేసుకున్న తర్వాత దీన్నైతే ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా దీనికి ఇంకేం చేయాలంటే చిన్న కరెక్షన్స్ ఉంటాయి. ఆ కరెక్షన్స్ అన్నీ చేసుకుంటే ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే షేప్స్లోకి వెళ్తున్నాను. సో మనకి ఈ షేప్కి అయితే కావాలి. ఈ షేప్ తీసుకున్న తర్వాత దీనైతే ఒక ఫెస్టివల్ బ్యానర్కి ఎప్పుడైనా సరే ఇట్లాగే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం అనేది దీనిలో ఆధారపడి ఉంటుంది అనమాట. దీన్ని కింద కనుక్కున్న తర్వాత సో దీని కలర్ వచ్చేసరికి ఏదన్నా డార్క్ కలర్, లైట్ కలర్ ఇట్లా చూసుకొని పెట్టుకోండి. నాకైతే దీంట్లో గ్రీన్ కలర్ అయితే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. గ్రీన్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి స్టోక్ అనేది ఇచ్చేసుకోవాలి, ఎక్కువ ఇచ్చుకోండి బాగుంటుంది. తర్వాత వచ్చరికి దీని కింద అనుకున్న తర్వాత దీనికి రేవంత్ రెడ్డి గారి ఫోటో అనేది కొంచెం చిన్నగా అనుకున్నాను. మన ఏంటంటే
సరిపోతుంది. ఇక్కడ పెట్టుకోలేకున్నాను. చూడటానికి కూడా ఒక మంచి లుక్లో ఉండాలి మనకి. లుక్లో ఉంటేనే మనం చూడటం కూడా ఒక కస్టమర్లు కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపించాలి. అంతేగాని చేసాంలే, ఇచ్చారులే, డబ్బులు ఇచ్చారులే, వచ్చిన రాపని మన సంబంధం లేదు అంటుకూడదు అనమాట. సో తర్వాత వచ్చేసరికి దీన్ని చూసేసి కదా మీ కళ్ళ ముందే నేను అప్పటికప్పుడు కాలేసి ఇచ్చి చేయటం అనేది జరిగిందనమాట. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో కంటే ఈ కింద పేర్లు అనేది కొంచెం పైకి అనుకున్నానండి. అనుకుంటే మనకి ఈ టైప్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీ పేర్లు అనేది రాసుకోవాలండి. సో నేను ఇక్కడ రాసుకున్నాను చూడండి. సో నేనైతే VICCKY వికీ క్రియేషన్స్ తెలుగు YO యూట్యూబ్ ఛానల్ తీసుకుంటే మనం ఎందుకు తెలుగు రాసా బ్రో అని అడగొచ్చు. ఏంటంటే మనం తెలుగు తీసుకున్నప్పుడు తెలుగే రాసుకోవాలి. ఇంకంతేగాని ఏ పడితే రాసుకోకూడదు. అంతేగాని మన ఇది ఇంగ్లీష్ రాసుకుంటాను అనుకుంటే అది బాగోదు అనమాట, బాగరాదు. సో నేను ఎందుకని చెప్పి నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇటుపక్క ఈ తీసుకుందాం అనుకున్నాను. తీసుకుంటే మనకి ఈ టైప్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీనైతే చిన్నగా చేసుకున్నాను. మనకి ఇది చిన్నగా ఉండాలి. తర్వాత వచ్చేసరికి దీనికి పెట్టుకున్న తర్వాత మనకి ఎడిటింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. దీనికి మంచి దుర్జట్టి ఫాంట్ కానీ అట్లాంటి ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దుర్జట్టి ఫాంట్ కానీ దుర్జట్టి ఎక్కడుంది? దుర్జట్టి. సో యాడ్ చేస్తే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. సో నీట్గా వచ్చింది, చూసారు కదా. మనకి మీ కళ్ళ ముందు ఆలోచించి చేసానమాట. కానీ ఇది కాబట్టి మనకు తొందరగా అయిపోయింది. అది మీరు ఇంకా బర్త్డే బ్యానర్లో లేదా థంబ్నెయిల్స్ అయితే మీకు చాలా టైం పట్టింది అనమాట. చూసారు కదా ఎందుకు వచ్చిందో. సో వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.